వెల్కమ్ టు రాజు రివ్యూస్. నా రివ్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నాకు కొంచెం పుషింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ చూసుకుంటే కనుక ఈరోజు ఎపిసోడ్లో అయితే ఏమీ లేదు. స్టార్ మా పరివారం అంటే మా టీవీ సీరియల్స్ ప్రమోషన్లో భాగంగా ఎపిసోడ్ ఉపయోగించుకున్నారు బీబీ టీం అంటే అని నాకు అనిపించింది. ఎందుకంటే మొన్నేమో ఓంకార్ వచ్చి ఆయన ఇస్మార్ట్ జోడి దాని ప్రమోషన్లో భాగంగా ఆయన ప్రమోట్ చేసుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఈరోజు 2 సీరియల్ సంబంధించి ఒకటేమో నువ్వుంటే చాలా ఏదో ఒక సీరియల్ ప్రమోషన్లో భాగంగా హీరో హీరోయిన్ వచ్చారు. నెక్స్ట్ వచ్చి ప్రభాకర్ గారు అండ్ ఆమ్ని గారు వాళ్ళ సీరియల్లో ప్రమోషన్లో భాగంగా వాళ్ళు వచ్చారనమాట. సో 2 ప్రమోషన్ అంటే ఈరోజు ఈ ఎపిసోడ్ సంబంధించి 2 సీరియల్ని ప్రమోట్ చేశారు. అలాగే దాంతోపాటు నిఖిల్ని ఇరికించడానికి ట్రై చేసిన ప్రభాకర్ గారు మళ్ళీ ఇరికించాడు ఏట్రా అంటే కనుక లవ్ స్టోరీ గురించి చెప్పని చెప్పారు కదా. సో దాని గురించి తన వివరణ ఏమన్నా అటు ఇటుగా చెప్పుంటే మళ్ళీ లాస్ట్ టైం చూసారు తన లవ్ స్టోరీ చెప్పినప్పుడు బయట ఏ విధంగా కొన్ని కామెంట్స్ వచ్చాయో అలా వచ్చే అవకాశం ఉంది. సో దానికి కరెక్ట్గా బ్యాలెన్స్డ్గానే చెప్పాడు నిఖిల్. దీని తర్వాత ఖాళీగా ఉండి మన వాళ్ళు ఏం చేశారంటే దాగుడు మూతల ఆట ఏదో ఒక ఆట ఆడారు కదా. ఆ ఆటలో భాగంగా ఏంటంటే అవినాష్ ఆ యాక్షన్ రూమ్లో డోర్ లాక్ చేయడం. సో దాన్ని ఏంటంటే అక్కడ హర్రర్ సినిమా అయితే మాత్రం అవినాష్కి చూపించారు. సో అక్కడ అవినాష్కి అయితే మాత్రం తడిసిపోయి ఉండొచ్చు, కానీ బయట వాళ్ళకి అయితే మాత్రం అంటే హౌస్లో కానీ బయట చూసిన వాళ్ళు కానీ కొంచెం సరదాగా ఫన్ చేసుకోవడానికి కొంచెం ఆ బిట్ ఏదైతే ఉందో అది ఉపయోగపడింది. అంటే ఇంతకుముందు కూడా పెట్టారు కదా సీజన్ 6లో కూడా ఆదిరెడ్డి గారు ఇంకో పర్సన్స్తో ఆ హర్రర్ సీన్ అదే భయపెట్టేది అది బాగా హైలైట్ అయింది. సో ఈ సీజన్లో లేదు సీక్రెట్ రూమ్ కానీ ఇలాగా హర్రర్ భయపెట్టి సంబంధించి కానీ ఏమీ లేదు. సో సీజన్ అయిపోయే టైంలో అనుకోకుండా అవినాష్ వీళ్ళు ఏదో దాకుడు మొదలు ఆడేదాన్ని ఆ టైంకి బాగానే ఉపయోగించుకున్నారు. సో అది బాగానే పేలిందని నాకు అనిపించింది. అంటే అవినాష్ బాగా తడిసిపోయింది అన్నట్టుగానే అనిపించింది, ఎందుకంటే అది బాగా వర్కౌట్ అయిందని నాకు అనిపించింది. సో ఈరోజు మెయిన్గా చెప్పుకోవడానికి ఏమన్నా ఉందంటే కనుక ఈ ఎపిసోడ్ మొత్తానికి చూసుకుంటే కనుక ఇదే ఉంది, ఇంకెంతకు మించి అయితే ఏమీ లేదు. సో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు ఎపిసోడ్లో చూసుకుంటే మెయిన్గా చివరి వారం చాలా హాయిగా అంటే ఉన్నది ఒకే వారం కాబట్టి ఈ వారాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఆ విధంగా స్టార్ మా సీరియల్స్ ప్రోగ్రామ్ గురించి ప్రమోట్ చేసుకుంటూ ఉపయోగించుకోవడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ మొన్న ఓంకార్ అన్నయ్య గారు వచ్చి స్మార్ట్ జోడీ దానికి సంబంధించి ప్రమోట్ చేసుకుని చక్కగా ఆయన బయటకు వెళ్ళిపోయారు. సో అందులో ప్రేరణ హస్బెండ్కి కూడా అవకాశం ఇస్తానని చెప్పాడు ఆయన. తర్వాత ఇప్పుడు కొత్తగా ఏంటంటే నువ్వుంటే నా జతగా దానికి సంబంధించి ప్రమోట్ చేసుకోవడానికి అర్జున్ అండ్ అనుమిత సమ్మ ఇద్దరు వచ్చారు, హౌస్లోకి ఎంటర్ అయ్యారు. సో ఆ సీరియల్ గురించి ప్రమోట్ చేసుకున్నారు. సీరియల్ కథ ఏంటన్నది చెప్పారు కదా. సో అక్కడ హీరో ఎవరైతే ఉన్నారో ఒక లవ్ మ్యారేజ్ ఆపడానికి వెళ్ళినప్పుడు గుళ్ళో హీరోయిన్ ఆ టైంలో వస్తుందట. సో పెళ్ళి ఆపుతుంటే తాళి విలువ నీకు తెలుసా అన్న ఒకే ఒక పదానికి నీకు తాళంటే ఏంటో తెలుసని హీరోయిన్ క్వశ్చన్ చేస్తే అక్కడ ఉన్న తాళి తీసుకుని వచ్చి అడిగిన హీరోయిన్కి హీరో కట్టేస్తాడు. సో నాకైతే తెలియదు, నీకు తెలుసా అన్నట్టుగా ఏం చేస్తావు చెయ్యి అన్నట్టుగా, అంటే తాళి విలువ ఏంటన్నా నువ్వు చెప్పని తాళి కట్టేసి హీరో అనుకోన్న సందర్భంలో హీరోయిన్కి తాళి కట్టేస్తాడట. సో అక్కడి నుంచి అసలు ఏంటి తాళి గొడవ ఏంటి నువ్వంటే నా జతగా అన్న సంబంధించి సీరియల్ అని చెప్పేసి ఆయన అంటే మా సీరియల్ ఏంటి అని చెప్పడం కోసం ఆయన వివరణ చేశాడు. అది మరి ఆ తాళి గొడవ ఏట అన్నదే సీరియల్ చూసి తెలుసుకోండి అన్నట్టుగా చెప్పాడు ఆయన. సో నెక్స్ట్ వచ్చి బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారు వచ్చారు, ఆయనతో పాటు ఆమ్ని గారు వచ్చారు. ఆయన ఏంటంటే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సంబంధించి కొన్ని కబుర్లు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అటు సైడ్ ఫ్యామిలీ ఇటు సైడ్ ఫ్యామిలీ అంటే అమ్మాయి తరపు అబ్బాయి తరపు 2 ఫ్యామిలీలకి దూరంగా ఉన్నాం కాబట్టి మా పిల్లలు ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి. సో అది స్టోరీ, కానీ అప్పటికే మా పిల్లలు లవ్ చేసి ఉంటారు, అసలు ఎలా టర్న్ అయ్యింది అన్నది మా సీరియల్ అని వాళ్ళ సీరియల్ గురించి కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. సో కాబట్టి సీరియల్కి సంబంధించి దాన్ని ఉత్సాహం చూపించే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ 2 సీరియల్ సంబంధించి మెయిన్ కథ అయితే అది. ఇందులో ఉత్సాహంగా చూద్దాం అనుకునే వాళ్ళు ఈ కథ నాకు బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది అన్న వాళ్ళు ఏమన్నా ఉంటే స్టార్ మాలో టెలికాస్ట్ అవుతుందట. సో కాబట్టి ఇష్టమైతే చూడండి అని వాళ్ళు చెప్పారని నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి బిగ్ బాస్ ఏం చేశాడంటే ఈ హౌస్ మేట్స్ అంటే బీబీ పరివారం మా పరివారం అంటే ఈ మా పరివారం చేశారనమాట. మా పరివారం అంటే ఈ వారం అంతా
మా పరివారందే. పక్కన బిగ్ బాస్ పరివారం అని పెట్టారు కానీ బిగ్ బాస్ పరివారం కాదు, ఇది మా పరివారం. ఈ వారం అంతా మా టీవీ సీరియల్ ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంటారని ముందుగానే చెప్పారు. సో కాబట్టి ఇంకా వస్తారనమాట. సో ఇక్కడ 2 టాస్కులు పెట్టారు బిగ్ బాస్. ఇందులో కష్టపడి గెలిస్తే 2 టాస్కులకి కలిపి ఓ 30,000 అంటే ఫస్ట్ దానికి 12,000, తర్వాత దానికి 15,000, మొత్తం మీద ఓ 30,000 బెనిఫిట్ కలుగుతుంది. కానీ వీళ్ళకి ఫ్రీగా ప్రమోషన్ అయితే ఇక్కడ జరిగిపోతుంది కాబట్టి సో ఈ ప్రమోషన్స్ ఇందులో కలిపేశారు. అయితే ప్రభాకర్ వచ్చి ఏం చేశాడంటే ప్రభాకర్ వాళ్ళ ప్రమోషన్లో భాగంగా నిఖిల్ని గెలుగుతాడనమాట. నిఖిల్ని అంటే లవ్కి సంబంధించి లాస్ట్ టైం ఎలా గెలికినందుకు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వచ్చాయి. సో ఏమైనా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చాలా బ్యాలెన్స్డ్గా చెప్పాడని నాకు అనిపించింది. సరే మొత్తం మీద కొన్ని గేమ్స్ అంటే 2 గేమ్స్ కండక్ట్ చేశారు. ప్రమోషన్లో భాగంగా వచ్చిన వాళ్ళ చేత గేమ్స్ ఆడించారు. సో ఇక్కడ బిగ్ బాస్ అర్జున్, కళ్యాణ్ అండ్ అనుమిత హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొత్త సీరియల్ నువ్వంటే నా జతగా ప్రమోషన్ కోసం అడుగుపెట్టారు. నేను ఆల్రెడీ చెప్పాను. ఇక వీళ్ళిద్దరిని హౌస్ మేట్స్ ఆప్యాయంగా అంటే హౌస్లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరినైనా బాగా పలకరిస్తారు మన వాళ్ళు. అందులో అవినాష్ కొంచెం పులిహార కలపడానికి ట్రై చేశాడు. సో వీళ్ళ సీరియల్ కథ అయిపోయింది. తర్వాత 12,489 రూపాయలు అని చెప్పేసి ఓ టాస్క్ పెట్టారనమాట ఫస్ట్ వీళ్ళిద్దరికి సంబంధించి. సో వీళ్ళిద్దరు ఎవరు, అర్జున్ అండ్ అనిమిత నువ్వుంటే నా జతగా అన్న సీరియల్లో ప్రమోషన్లో భాగంగా ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే వీళ్ళిద్దరు కలిపి అవతల ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని వీళ్ళిద్దరితో కలిపి ఆడాలంటే కనుక ఇక ఈ టాస్క్ సంబంధించి ఈ టాస్క్ సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే నబీల్ అండ్ ప్రేరణ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ ఈ టాస్క్ సంబంధించి ఏంటంటే ఒక డ్రమ్ తీసుకున్నారు. ఆ డ్రమ్లోనేమో వీళ్ళని పడుకోబెట్టేశారనమాట. ఇక్కడ ప్రేరణ గారు పడుకున్నారంటే వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుంది ఆవిడ ఆ డ్రమ్లో పడుకుంది. ఇటుపక్క వచ్చేమో అదే మన నబీలు దొర్లిస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి దొర్లించి అవతల పక్క వెళ్తే కనుక అక్కడ కొన్ని బొమ్మలు ఉంటాయి. అందులో ప్రైస్ ఎక్కువ ఉన్నాయి, అవి తీసుకుని అవతల పక్క వెళ్తే కనుక చివరి వరకు ఎక్కువ ప్రైస్ ఎవరు కలెక్ట్ చేశారో వాళ్ళు విన్ అయినట్టు అన్నట్టుగా బిగ్ బాస్ చెప్పాడు. సో ఇక్కడ ప్రేరణ నబీలు చేశారంటే అలవాటు పడిపోయి ఉన్నారు, వాళ్ళ గొడవ లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిందే టాస్క్లు ఆడడానికి, అందుకే మైండ్లో ప్రిపేర్ అయిపోయింది. అర్జున్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు బిగ్ బాస్ సంబంధించి ఉన్నాడు కాబట్టి ఓకే. ఇంకా హీరోయిన్ హనుమిత వచ్చి మాత్రం అందులో పెట్టి దొర్లించేశారు అబ్బా. అందులోనే హాఫ్ శారీతో వచ్చింది ఆవిడ. సో ఆవిడ కొంచెం ఇబ్బంది, ఏంట్రా బాబు ప్రమోషన్లో భాగంగా పెట్టి ఇక్కడ తీసుకొచ్చి నన్ను అందులో పెట్టి దొర్లించేస్తున్నారు ఎట్రా అని అనుకుని ఉండొచ్చు. సో డ్రమ్ములో పెట్టి దొర్లించేస్తారు. అందులో మధ్యలో 1-2 సార్లు బయటకు వచ్చేస్తుంది ఆవిడ. హెల్మెట్ పెట్టారు కానీ ఏదేమైనా కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఆ శారీతో క్యారీ చేయడం కానీ. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు కాబట్టి ఈ విధంగా టాస్క్ పెట్టి డ్రమ్లో కూర్చోబెట్టడం అన్నది కొంచెం ఇబ్బంది. సరే మొత్తం మీద ఈ గేమ్లో ఏంటంటే నబీల్ ప్రేరణ గారు నెగ్గుతారు. సో దీనివల్ల 12,000 ఆ అమౌంట్ యాడ్ అవుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత అంటే ఇక్కడే చెప్పేస్తున్నాను, నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ప్రేరణ గారు ఏమంటారంటే నబీల్ అలసిపోయాడు, నాకు నేనే దొర్లేసాను అన్నట్టుగా ఆవిడ చెప్తా ఉంటుంది. నువ్వు అలా మాట్లాడకు, నేను కూడా చేశానంటే లేదు నువ్వు అలసిపోయాను నేను దొర్లించేసాను అంటే నేను లోపల నుండి నేను పుషింగ్ ఇచ్చాను అన్నట్టుగా తను చెప్తా ఉంటే, లేదు నేను తోసేటప్పుడే కొంచెం నువ్వు పుషింగ్ ఇచ్చావని తను అంటాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటే మధ్యలో గౌతమ్ అంటాడు ఇది ఇద్దరు కలిపి ఆడి ఆట, సో తన వరకు తను పుషింగ్ ఇవ్వకపోతే కనుక తిన తొయ్యకపోయి 2 బ్యాలెన్స్డ్గా ఇద్దరు వల్ల మీరు నెగ్గారు తప్ప ఒకళ్ళది ఏం కాదన్నట్టుగా గౌతమ్ చెప్పాడు. అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అనమాట వాళ్ళిద్దరికి మధ్య నైట్. సో చివరికి అండి ఈ టాస్క్లో నబీల్ అండ్ ప్రేరణ విన్ అవుతారు. సో ప్రైజ్ మనీ యాడ్ అవుతుంది. సో దీని తర్వాత వీళ్ళిద్దరూ అర్జున్ అండ్ అనుమిత సెండ్ ఆఫ్ ఇస్తారు, బయటికి వెళ్ళిపోతారు. ఇక్కడ అనుమితతో కొంచెం ఫన్ జనరేట్ చేస్తాడు అవినాష్, కొంచెం పులిహార కలపడానికి. ఒక పక్క ప్రేరణ గారు కూడా సెటైర్లు వేస్తూ ఉంటారు. సో ఇది జరిగింది. ఫస్ట్ వచ్చే వాళ్ళు నువ్వంటే నా జతగా సీరియల్ ప్రమోట్ చేసుకొని చక్కగా బయటికి వెళ్ళిపోయారు. సో మీకు ఎవరికన్నా నేను ఇందాక చెప్పాను కదా, హీరోయిన్ ఒక పెళ్ళి ఆప్ చేయడానికి హీరో వెళ్తే అక్కడ ఆ టైంలో తాళి విలువ నీకు తెలుసా, నువ్వు పెళ్ళి ఎందుకు ఆపుతున్నావు హీరోయిన్ క్వశ్చన్ అడిగినందుకు ఆ పక్కన ఉన్న తాళిని తీసుకెళ్ళి హీరోయిన్ కట్టేస్తే అక్కడి నుంచి సీరియల్ లేట్ అన్నది మీరు సీరియల్లో చూడండి అన్నట్టుగా చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. దీని తర్వాత బుల్లితెర మెగాస్టార్ అయిన ప్రభాకర్ గారు అండ్ ఆమె గారు హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. సో ఈ ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఏం జరుగుతుందంటే వీళ్ళు అలాగా ఖాళీగా ఉన్నారు కాబట్టి దాగుడు మూతలు దండాకూర అని ఒక గేమ్ ఆడదామని చెప్పి ప్రేరణ గారు అడిగారట. సో అందుకని ఏంటంటే ఫస్ట్ దొంగ అవినాష్ పెడతాడు. అవినాష్ పెట్టిన తర్వాత
అవినాష్ ఫస్ట్ ఈ 5 మెంబర్స్, మిగతా 4 మెంబర్స్ నబీలు, నిఖిల్ అండ్ గౌతమ్, ప్రేరణ వీళ్ళని అవుట్ చేయాలి. సో ఇందులో మ్యాక్సిమం అందరిని అవుట్ చేసిన తర్వాత లాస్ట్లో నాకు తెలుసుండి ఫస్ట్ నబీల్ అవుట్ అయిపోతాడు. సో చివరిగా ప్రేరణ, నిఖిల్ ఉండిపోతే బిగ్ బాస్ ఏమంటాడంటే వీళ్ళిద్దరిని అవుట్ చేయాలి, అవుట్ చేయకపోతే కనుక ప్రైజ్ మనీలో ఎంతో కొంత కట్ చేసేస్తా అన్నట్టుగా చెప్తే సో మొత్తం మీద ఏంటంటే అందరినీ కనిపెట్టేస్తాడు. సో దీనికి కొంచెం నబీల్ హెల్ప్ చేస్తాడు. సో ఇక్కడతో ఫస్ట్ ఈ దాగుడు మొదలు దండాకూరలో దొంగ పెట్టిన అవినాష్ వీళ్ళందరినీ ఓకే చేస్తారు. ఫస్ట్ నబీల్ పేరు చెప్పాడు కాబట్టి నబీల్ దొంగ అదే పెట్టమంటారు. సో వీళ్ళందరూ దాక్కుంటారు. సో ఇక్కడ నబీల్ కూడా అందరినీ సెట్ చేస్తే చివరిగా ప్రేరణ వచ్చి నెత్తి మీద కొడితే మళ్ళీ దొంగ కంటిన్యూషన్ చేస్తారు. సో ఈ కంటిన్యూషన్ చేసినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే యాక్షన్ రూమ్లో దాక్కుంటారు. వీళ్ళు యాక్షన్ రూమ్లో దాక్కుంటే కనుక ఇక్కడ నబీలు ఎక్కడున్నాడు, ఏం వెతుకుతున్నాడు అన్నది యాక్షన్ రూమ్లో ఇక్కడ లైవ్లో చూపిస్తారు. సో అక్కడ కొంచెం భయపెట్టడానికి అవినాష్ ట్రై చేశాడు. సేమ్ వాళ్ళ వీడియో కూడా టీవీలో కనబడితే అవినాష్ ప్రేక్షకులు భయపడతారు, మరి దగ్గరికి వెళ్ళి ముక్కు కళ్ళు చూపించొద్దు అన్నట్టుగా గౌతమ్ అంటాడు. దీని తర్వాత ఒక్కొక్కరు బయటకు వస్తారు, అవుతూ ఉంటారు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత అవినాష్ ఏం చేస్తాడంటే యాక్షన్ రూమ్లో ఉండిపోతాడు. ఇక్కడ అవినాష్ గలగల్లాడిపోతాడు అనమాట. సో తడిసిపోయి ఉంటుంది. ఫస్ట్ బాగానే ఉన్నాడు మనోడు, ఎందుకంటే బిగ్ బాస్ డోర్ తీయండి అన్నాడు. డోర్ తీయకుండా ఏం చేశారంటే బయట హౌస్ మేట్స్కి ఏమో ఆ స్క్రీన్ మీద చూపించారు, అలాగే మనం చూస్తున్నాం. కానీ అక్కడ అవినాష్ ఫస్ట్ ఏం చేశారంటే డోర్ లాక్ చేశారు. బిగ్ బాస్ తీసేయండి బిగ్ బాస్ అన్నాడు. తర్వాత లైట్లు ఆపేశారు. తర్వాత రండి చూసుకుందాం అన్నాడు. దాని తర్వాత ఏం చేశారంటే హర్రర్ మ్యూజిక్ స్టార్ట్ చేశారు. సో కాబట్టి ఇక్కడ అవినాష్ కెమెరాతో చెప్పుకున్నాడు, బిగ్ బాస్ డోర్ మాత్రం తీయండి బిగ్ బాస్ అన్న. బిగ్ బాస్ డోర్ తీయలేదు, లైట్స్ ఆపేసాడు, వింత వింత సౌండ్స్. సో అవినాష్ని ఎంతలాగా భయపెట్టాలో అంతవరకు భయపెట్టాడు ఇంతకుముందు సీజన్లో మనం చూసినట్టుగానే. సో ఫస్ట్ కొంతసేపు వరకు ట్రై చేశాడు కానీ బ్యాలెన్స్డ్గా ఉండడం కోసం. తర్వాత ఈ సౌండ్లు, ఆ గజ్జల సౌండ్లు వీటికి ఏంటంటే కొంచెం బాగానే భయపడ్డాడు అన్నట్టు నాకు అనిపించింది. ఇక్కడ ఏం చెప్పేసాడంటే దండం పెట్టాడు, ఇంకెప్పుడు ప్రాంకులు చేయనని చెప్పేసి అవినాష్ చెప్పాడు. ఇక అంతా బయట హౌస్ మేట్స్ అయితే మాత్రం టీవీలో చూసుకుని నవ్వుకున్నారు. మనోడికి ఆల్మోస్ట్ తడిసిపోయింది అనమాట. సో బయటకు వచ్చిన తర్వాత నాకు పడిపోయింది అన్నట్టుగా అవినాష్ చెప్తాడు. సో ఇది ఎంతో కొంత ఎపిసోడ్కి ప్లస్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ సీజన్ మొత్తంలో సీక్రెట్ రూమ్ టాస్క్ లేదు, ఇలా భయపెట్టి ఒక సిచ్యువేషన్ కూడా కల్పించలేదు. చేసుంటే బాగున్నాను. సో ఇంకా ఇంతకుముందు ఎక్కువ పర్సన్స్ ఉన్నప్పుడు సీజన్ 6 లాగా పెట్టుంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ కలుగునని నా ఫీలింగు. కానీ ఏంటంటే మొత్తం మీద పర్వాలేదు, ఈ సీజన్లో ఏదోలాగా ట్రై చేశారు బిగ్ బాస్ అన్నట్టుగా అనిపించింది. సో ఇక్కడ అవినాష్ అయితే మాత్రం ఆ సీన్కి బాగానే వర్కౌట్ అయిందని నా ఫీలింగ్. తను భయపడినా మనం చూసే వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే కలిగింది. దీని తర్వాత బుల్లితెర మెగాస్టార్ అయిన ప్రభాకర్, సీనియర్ హీరోయిన్ ఆమె గారు హౌస్లోకి కనిపించారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ సీరియల్లో యాక్టర్స్ కాబట్టి హౌస్ మేట్స్కి అందరికీ బాగానే తెలుసు కాబట్టి అందరూ బాగానే అన్నాన్ని పలకరించారు. నేను ఇందాక చెప్పాను కదా, ఇల్లాలు పిల్లలు ఈ సీరియల్ ప్రమోట్ చేసుకున్నారు. ఈ సీరియల్లో ఏంటంటే వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకుని అవుట్ సైడ్ వెళ్ళిపోయి ఉంటారట. సో వీళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోకూడదని చెప్పారట. ఎందుకంటే అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్కి దూరంగా ఉండడం వల్ల సో అందరూ దూరం అయిపోతున్నారు దీనివల్ల అని చెప్పి పిల్లల్ని అలా జరగకూడదని పిల్లలకి చెప్పారు. కానీ అప్పటికే వాళ్ళు లవ్లో ఉన్నారు. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసామన్నది మా సీరియల్ అని చెప్పి నచ్చితే చూడండి అన్నట్టుగా ఆయన చెప్పుకున్నాడు. సో అది ఈ సీరియల్ ప్రమోషన్లో నెక్స్ట్ ఇది. అయితే ఇక్కడ కొంచెం ప్రభాకర్ గారు నిఖిల్ని కొంచెం ఇరకాటంలో పడేసి ఒక క్వశ్చన్ వేశారు. అదేంటంటే తమ్ముడు ప్రేమ పిల్ల లేక అరేంజ్డ్ మ్యారేజా అని చెప్పేసి ప్రభాకర్ గారు నిఖిల్ని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం అని చెప్పేసి నిఖిల్ చెప్పాడు. అంటే వీళ్ళు వచ్చింది ఏంటంటే లవ్ మ్యారేజే కానీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే బాగున్నాం, ఈ ఫ్యామిలీలన్నీ దగ్గరగా ఉంటుంది. వీళ్ళ సీరియల్లో ప్రమోషన్లో భాగంగా అదే కదా చెప్తున్నారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేసుకొని దగ్గరగా ఉన్న ఆన్సర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో కాబట్టి ఒక మాట నిఖిల్ని అడిగింది, నిఖిల్ గురించి తెలిసే కాబట్టి అంటే అన్న నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం అని చెప్తే దీనికి ఇష్టం అంటే అని చెప్పేసి రీజన్ అంటే ప్రభాకర్ గారు ఏమంటే ఎందుకు అంటూ ప్రభాకర్ అడిగారు. అంటే నీకు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ అని అడిగితే నాకు లవ్ మ్యారేజ్ అంటారు. సో లవ్ మ్యారేజ్ అంటే ఎందుకు ఇష్టం అని చెప్పేసి ప్రభాకర్ గారు అడిగితే దానికి రీజన్ అంటూ ఏమీ లేదన్నా. ఇప్పుడు లవ్ అంటే ఆ పర్సన్తో మనం ట్రావెల్ చేస్తాం, అర్థం చేసుకుని ఓ ఇది ఉంటుంది, ఆల్రెడీ మనకు తెలుసు, అందుకనే అని నిఖిల్ చెప్పాడు. మరి పెద్దలు కుదిర్చిన పెళ్ళి ఇష్టం లేదని ప్రభాకర్ అడిగితే నేను ప్రేమ పెళ్ళి అయినా ఫ్యామిలీని ఒప్పించే చేసుకుంటా అంటూ నిఖిల్ చెప్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే
నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా, లవ్ మ్యారేజ్ చేసుకుంటావు అంటే తన అభిప్రాయం లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. ఎందుకు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకో, లవ్ మ్యారేజ్ అని అంటే లవ్ చేసిన అమ్మాయి గురించి అంటే ఇలా ముందుగానే ఫ్రెండ్స్ అవుతారు. అయిన తర్వాత వాళ్ళ గురించి ఒకరికొకరికి వాళ్ళ అభిప్రాయాలు తెలిస్తే కనుక సో కాబట్టి నాకు లవ్ మ్యారేజే ఇంట్రెస్ట్ అంటే మరి ఎందుకు మరి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవని అంటే కనుక నేను ప్రేమిస్తాను, తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటాను, అది అరేంజ్డ్ మ్యారేజ్ కనుక చాలా బ్యాలెన్స్డ్గా ఆన్సర్ అయితే చెప్పాడు. అయితే ఇలాగే లాస్ట్ టైము అందరూ కూర్చొని పాత గతాలు తవ్వుకున్నప్పుడు లిఖిల్ తన స్టోరీ చెప్పినప్పుడు ఏమైందంటే కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. సో ఇవన్నీ చెప్పినప్పుడు తన మాజీకి సంబంధించి అంటే తనకి సంబంధించిన ఒక పర్సన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. సో కొంచెం అదే నెగిటివ్ అయ్యే అవకాశం జరిగింది అప్పుడు. సో ఇప్పుడు ఎక్కువగా గెలుక్కుంటే కనుక దీనివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టుగా అంటే ఈ క్వశ్చన్ వేశారు. కానీ చాలా బ్యాలెన్స్డ్గా చెప్పారని నాకు అనిపించింది. అంత నాకు ఇబ్బంది అయ్యే ఆన్సర్ అయితే మాత్రం ఆయన అయితే ఏం చెప్పినట్టు అనిపించలేదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే మ్యారేజ్ ఫ్యామిలీని ఒప్పించే చేసుకుంటా అన్నట్టుగా ఆయన చెప్పాడు. సో దీనిపైన అంటే అంత నెగిటివ్ అవుతుందని నేను అనుకుంటలేదు. చాలా బ్యాలెన్స్డ్గా నిఖిల్ గారు చెప్పారు. అంటే ఆయన ఇరికించడానికి ట్రై చేసిన అంటే ఇరికించడానికంటే వాళ్ళ సీరియల్లో ప్రమోషన్లో భాగంగా ఆయన వెయ్యాలి కాబట్టి ఆ క్వశ్చన్ వేసాడు. సో దానికైతే కనుక చాలా బ్యాలెన్స్డ్గా ఆయన ఆన్సర్ చెప్పారు నిఖిల్ గారు. సో ఆయన ఏంటంటే అంటే అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ చేసుకుంటే అంటే అరేంజ్డ్ మ్యారేజ్లో అంత ఇది లేదన్నట్టుగా ఆయన ట్రై చేశాడు. కానీ ఈ రెండు కలిపి బ్యాలెన్స్డ్గా అయితే మాత్రం చెప్పాడు. ఎందుకంటే ప్రభాకర్ గారు ఇరికించడానికి ట్రై చేసిన అయితే మాత్రం బ్యాలెన్స్డ్గా ఆన్సర్ చెప్పారు. నాకైతే నెగిటివ్ అయ్యే అవకాశం అయితే ఏం లేదు. తర్వాత తర్వాత కొంచెంసేపు అవినాష్ కామెడీ జనరేట్ చేశాడు. తర్వాత ఇక్కడ వీళ్ళ చేత ఒక టాస్క్, ఒక బోర్డు తీసుకుని వచ్చి మెల్ల వేస్తారు. ఫస్ట్ వచ్చి లౌడ్ స్పీకర్ నబీల్కి వేస్తారు. అలాగే గౌతమ్ మెడలోనేమో ఒక కత్తి వేస్తారు. ఈ కత్తిని ఎవరు బాగా అమ్ముతారు అంటే గౌతమ్ కత్తి అనుకోండి, మెడలో బోర్డు వేశారు. ఈ కత్తి గురించి బాగా చెప్తే అంటే కత్తి అమ్మాలి, మేము కొనుక్కోవాలని చెప్పేసి జస్ట్ ఏదో ఫన్ వేలో టాస్క్ పెట్టారు. దాని గురించి ఏంటంటే ఓ పక్క నిఖిల్, ఓ పక్క నబీల్, ఓ పక్క ఇలా చెప్పారు. సో ఇక్కడ ప్రేరణ గారు ఇది మంచి కత్తి అండి, ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి, లేదంటే కోసుకుపోద్ది అన్నట్టు ఏదో మొత్తం మీద ఆ టైంకి అంటే గౌతమ్ని అనుభవించి ఆ కత్తి గురించి బాగానే చెప్పింది. సో కాబట్టి నేను ప్రేరణ గారు అమ్మే కత్తినే కొంటాను వాళ్ళిద్దరూ చెప్పారు. కొంచెం బాగానే చెప్పింది మిగతా వాళ్ళతో పోలిస్తే. తర్వాత నబీల్కి లౌడ్ స్పీకర్ వేసాడు. సో లౌడ్ స్పీకర్ అంటే ఇది లౌడ్ స్పీకర్ లాంటి మనిషి అండి ఈయన. సో అని చెప్పేసి అవినాష్ కొంతసేపు ఏదో ట్రై చేశాడు అమ్మడానికి, అంటే లౌడ్ స్పీకర్ మీరు కొంటారంటే. సో వీళ్ళందరికన్నా బాగా మళ్ళీ ప్రేరణ గారే బాగా చెప్తారు. సో కాబట్టి మాకైతే కనుక ప్రేరణ గారు అమ్మే లౌడ్ స్పీకర్ అంటే నబీల్ గురించి చెప్తుంది అనమాట. లౌడ్ స్పీకర్ అని మీనింగ్ ఏంటంటే ఈయన లౌడ్ స్పీకర్ నబీల్ ప్రతిదానికి ఇలా అంటే తను ఏం చేశాడో గేమ్ సంబంధించి ఈ లౌడ్ స్పీకర్ ఇలాంటి లౌడ్ స్పీకర్ అండి, ఇది మాట్లాడితే ఇలా అరుస్తూ ఉంటుంది, ఇలా చేస్తూ ఉంటుంది చెప్తే సో మేము ప్రేరణ గారి దగ్గరే ఈ లౌడ్ స్పీకర్ కొంటారని చెప్పేసి చెప్పారు. దీని తర్వాత ప్రభాకర్, ఆమ్ని గారు ఆ ఇద్దరిని కలిపేసి ఒక టాస్క్ ఆడించారు. అందులో మీరు ఎవరితో ఆడతారంటే అవినాష్ ప్రేరణతో ఆడతానని చెప్పారు. ఈ టాస్క్లో 15,013 అంటే 113, సో 15,000 చిల్లర ప్రైజ్ మనీ యాడ్ అవుతుందని చెప్పారు. సో ఒకవేళ ఓడిపోతే ఆ అమౌంట్ కట్ అవుతుందని చెప్పారు. గార్డెన్ ఏరియాలో ఉన్న బెలూన్స్ని బుట్టలో వేసుకుని టాస్క్ ప్రేరణ, అవినాష్ అంటే ఈ గార్డెన్ ఏరియాలో ఏవైతే ఉన్నాయో ఆ బెలూన్స్ని ఒక దాంతో చివర నాకు తెలిసి దాన్ని ఏమంటారు, అది డస్ట్ ఎత్తడానికి ఒక చెత్తది ఉంటుంది కదా చేట, అది కట్టుంటారు. దాంతో ఏంటంటే బాల్ తీసుకున్న బుట్టలో వేసుకోవాలి. సో ఎవరైతే ఎక్కువ వేసుకున్నారో వాళ్ళు విన్నర్ అయినట్టు. సో కొంచెం డిఫరెన్స్ దాంట్లో ఏంటంటే అవినాష్ అండ్ ప్రేరణ గెలుస్తారు. సో ఇక్కడ ప్రభాకర్ ఓడిపోతారు. ఏంట్రా తమ్ముడు నువ్వు ఓడిపోతావు అంటే గట్టిగా ఆడేవరా అన్నట్టుగా ఏదో చెప్పారు. సో మొత్తం మీద ఇల్లాలో పిల్లలన్న ప్రమోషన్లో భాగంగా వాళ్ళు టాస్క్ ఆడి ఓడిపోయి వెళ్ళిపోతారు. సో విన్నింగ్ అమౌంట్కి ఈ 15,000 ఏదైతే ఉందో అది యాడ్ అవుతుంది. సో ఈ టాస్క్ అవగానే ప్రభాకర్ గారు, ఆమ్ని గారు సాంగ్కి స్టెప్లు వేసుకుని బయటికి వెళ్ళిపోతారు. సో ఇక్కడతో ఈ ఎపిసోడ్ని అయితే మాత్రం ముగించేశారు. అయితే ఈరోజు టోటల్ ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన దాంట్లో హైలైట్స్ ఏమన్నా ఉన్నాయంటే కనుక ఏమీ లేవు. కొంచెం గొప్ప హైలైట్ ఏమన్నా ఉన్నదంటే కనుక అవినాష్ ఆ రూమ్లో లాక్ చేసి ఆ యాక్షన్ రూమ్లో భయపడి సన్నివేశం ఉంటుంది. ప్రేమ కథా చిత్రంలో సప్తగిరి గారికి గజగజ వణుకుపోయి అంటాడు కదా, అలా వణుకుపోయాడు అనమాట అవినాష్. సో పర్వాలేదు, ఎందుకంటే ఫస్ట్ మనోడు బాగానే బ్యాలెన్స్ చేశాడు.
అంటే యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం కమెడియన్, కొంచెం కామెడీ బాగా చేయగలడు. సో కాబట్టి కొంచెంసేపు మనోడు ట్రై చేస్తున్నాడు యాక్టింగ్ చేయడానికి అన్నట్టుగా అనుకున్నాం. తర్వాత ఒరిజినల్గానే అంటే మనకి అది ఇంకా ఎక్కువసేపు జరిగి ఉండొచ్చు, మనకి ఎపిసోడ్లో ఒక 5 మినిట్స్ వేసినా కూడా. సో మనోడిని ఎంత భయపెట్టాలో అంత భయపడ్డారు. ఆ ప్రేమ కథా చిత్రంలో సప్తగిరి గారికి గజగజ ఆడిపోయినట్టు మనోడు మొత్తం మీద వణికించారు. ఎందుకంటే మొత్తం చీకటి చేసి ఆ పక్కన గజ్జల సౌండ్, పక్క అరుపులు ఇవి వస్తువులోకి ఆటోమేటిక్గా జలధరిస్తుంది ఒళ్ళు. సో అది అనుకోకుండా మనోడు ఒక 50% వరకు అనుకుని చేసిన మిగతా 50% అక్కడ వచ్చిన దానికి అనుకూలంగానే భయపడ్డాడని నాకు అనిపించింది. సో బాగానే ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈ దాగుడు మూతలు దండాకోర్లో వీళ్ళు ఆడిన దాగుడు మూతల కన్నా బిగ్ బాస్ అవినాష్తో ఆడిన దాగుడు మూతలు అయితే మాత్రం బాగా వర్కౌట్ అయిందని అనిపించింది నాకైతే. ఓకే, డన్. నెక్స్ట్ వచ్చి నువ్వంటే నా జతగా సీరియల్ హీరోయిన్ వచ్చారు చూసారు, అనుమిత గారు. సో బాగానే వచ్చింది, కానీ వచ్చిన ఆవిడ డ్రమ్లో పడుకోబెట్టి దొల్లించేసారు చూసారా. సో పాపం కొంచెం ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళు వచ్చింది ప్రమోషన్లో భాగంగా వచ్చారు, కానీ బిగ్ బాస్ డ్రమ్లో పెట్టి దొర్లించేశారు. సో నాకైతే కనుక కొంచెం ఇబ్బంది పడింది ఆవిడ, హాఫ్ సారీతో వచ్చింది కాబట్టి. సో ఆ గేమ్లో మాత్రం అనుమిత గారు నేను బలైపోయాను రా బాబు ఇవాళ అని అనుకుని ఉండొచ్చు కంపల్సరీ. సో కాబట్టి నెక్స్ట్ వచ్చి నాకు అది అనిపించింది, ఈ సీరియల్ ఈ సీరియల్ అంటే ఈ ఎపిసోడ్ సంబంధించి సీరియల్ గురించి వచ్చారు కాబట్టి నాకు సీరియల్ అని వచ్చేస్తుంది. సో కాబట్టి ఈరోజు దాంట్లో అనుమిత గారు బలయ్యారు అన్నట్టుగా అనిపించింది ఆ డ్రమ్ టాస్క్ పెట్టి. సో దీని తర్వాత ఈ ప్రభాకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నిఖిల్ని, తమ్ముడు నీవు లవ్ మ్యారేజ్ చేసుకుంటావు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటావు అంటే, ఆల్రెడీ ప్రభాకర్ వీళ్ళందరూ సీరియల్ బ్యాచే కాబట్టి, స్టార్ మా పరివారం బ్యాచ్ కాబట్టి వీళ్ళ గురించి అందరికీ తెలుసు కూడా. మళ్ళీ ఆ క్వశ్చన్ తీసుకుని వచ్చినప్పుడు కొంచెం తను ఇరికించే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. సో దానికి బ్యాలెన్స్డ్గా ఆన్సర్ చెప్పాడు, లవ్ చేసుకుని తర్వాత ఇంట్లో వాళ్ళతో ఒప్పించుకుని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాను అన్నట్టుగా. సో ఓకే, నాకైతే బాగా అనిపించింది. సో వీళ్ళు ఇల్లాలు పిల్లలు ఈ సంబంధించిన సీరియల్ ప్రమోషన్లో భాగంగా వచ్చారు. సో ఇది తప్పితే ఈ ఎపిసోడ్లో అయితే ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చి ఇది అయిపోయిన తర్వాత నైట్ ఏం జరిగిందంటే, ఆ డ్రమ్ము దొర్లించడం గురించి నేనే లోపడుండి నా చేతులతో నేనే పుషింగ్ ఇచ్చుకుని నేనే దొర్లేసాను అన్నట్టుగా ఎవరు చెప్తారు, ప్రేరణ చెప్తుంది. అయితే ఇక్కడ సంచాలకుగా అవినాష్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఇలాంటివి చెప్తే కనుక నేను బ్యాడ్ అవుతాను, నువ్వు చేతులతో దొర్లించేసానంటే పెట్టి బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ వీళ్ళు ఇలా అంటే ఈ లోపల నబీల్ అంటాడు, నేనే తోసానమ్మా నువ్వెక్కడ చేసావంటే, లేదు నేను ట్రై చేశానంటే. అప్పుడు మధ్యలో కల్పించుకుని గౌతమ్ ఇద్దరు గొడవ పడొద్దు, ఎందుకంటే ఇద్దరిదే బ్యాలెన్స్డ్గానే చేసుకుని వచ్చారు మీరు. సో తను ఇలాగ ట్రై చేసింది, దాంతో నువ్వేమో పుషింగ్ ఇవ్వడం వల్ల మీరు నెగ్గారు. సో ఇద్దరు విన్ అవ్వడంలో ఇద్దరు ఉన్నారన్నట్టుగా గౌతమ్ ఇద్దరికి సర్ది చెప్పాడు. సో ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి అయిపోయిన తర్వాత ఇది జరిగిందనమాట. సో కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో అయితే ఏమీ లేదు. స్టార్ మా పరివారం ప్రమోషన్లో భాగంగా 2 సీరియల్స్ని ప్రమోట్ చేసుకున్నారు. ఈరోజు కూడా వచ్చి సీరియల్స్నే ప్రమోట్ చేసుకుంటారట. సో కాబట్టి నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం పుషింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇక్కడతో నా రివ్యూ సమాప్తం. నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు